మొత్తానికి ప్రొఫెసర్ కోదండరాం సార్ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిండుల్లా. 2 ఏళ్ల కాంచెలు నడుస్తున్న లడాయికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా సార్ ఆమోదంతో బిరేకు పడ్డది. సార్కు తొవ్వ సాపైంది. గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలుగా కోదండరాం సార్తో పాటు మంత్రి అజారుద్దీన్ సార్తో సుతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ ప్రమాణం చేపించిండు. ఈ కార్యానికి రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఇద్దరు ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు చెప్పిండు. కానీ చిన్న కథ నడవలేదుల్లా. అప్పట్లో గవర్నర్ కోటాల కోదండరాం సార్ను ఎమ్మెల్సీగా నియమించినా ప్రమాణం చేయకుండా దాసో శ్రవణ్ సారు, కుర్ర సత్యనారాయణ సార్లు కోర్టుకు పోతే అక్కడితోనే ఆగిపోయింది. కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. బీఆర్ఎస్ సర్కార్ పంపిన పేర్లు కొట్టేసి కాంగ్రెస్ సర్కార్ పంపిన పేర్లకు గవర్నర్ ఓకే చెప్పే వరకు వాళ్ళు దేశం పెద్ద కోర్టుకు పోయినా ఉత్తదే అయింది. ఇక ఇప్పుడు గవర్నర్ ఆమోదంతో ఇన్నొద్దులకు కోదండరాం సార్ ఎమ్మెల్సీ కుర్చీలకు ఊకోబోతుండన్నట్టు. నా పంతనం అప్పుడెట్లుందో ఇప్పుడు అట్లనే ఉంటుంది, అప్పుడెట్లా బతికినో ఇప్పుడు అట్లనే బతుకుతా, నేను పోరాటం చేయలేనన్నారు కొందరు, ఎట్లెట్లా పోరాడేది చూపిస్తా అనుకొచ్చిండు ప్రొఫెసర్ కోదండరాం సారు. మొత్తానికి కుట్రలని దాటుకుంటే ఎమ్మెల్సీ అయిన కోదండరాం సార్కు శుభాకాంక్షలు.